Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గుజరాత్ టైటాన్స్తో జరిగిన చివరి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు తమ తొలి 3 మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్పై 20 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన చెన్నై 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది. దీంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని 2 జట్లు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్ 3 ఇన్నింగ్స్లలో 200 స్ట్రైక్ రేట్తో 124 పరుగులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన చివరి మ్యాచ్లో అభిషేక్ 29 పరుగులు చేశాడు. ముంబైపై అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఇక చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు హాఫ్ సెంచరీ ఖాతా తెరవలేకపోయాడు. గైక్వాడ్ 3 ఇన్నింగ్స్ల్లో 62 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్లో 1 పరుగుతో తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే గైక్వాడ్ను ఈ మాత్రానికే తక్కువ అంచనా వేయలేం. అతను గత కొన్నేళ్లుగా చెన్నైకి అత్యుత్తమ బ్యాట్స్మెన్గా నిలిచాడు. గూగుల్ ప్రిడిక్షన్ చూస్తే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 53% గెలిచే అవకాశం ఉండగా హైదరాబాద్ జట్టుకు 47% ఉంది. పిచ్ విషయానికి వస్తే ఇదివరకు ఇదే మ్యాచ్లో సన్ రైజర్స్ ముంబై తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 500కు పైగా పరుగులు నమోదయ్యాయి. దీంతో ఈ రోజు కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. చెన్నై హైదరాబాద్ మధ్య ఇప్పటి వరకు 20 మ్యాచ్లు జరగగా అందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచ్లు గెలవగా సన్ రైజర్స్ హైదరాబాద్ 5 మ్యాచ్లు గెలిచింది. ఇక హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ 52 మ్యాచ్లు ఆడగా అందులో 31 మ్యాచ్లు గెలిచింది. 20 మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. 1 మ్యాచ్ టైగా ముగిసింది. ఇదిలా ఉంటే సాయంత్రం ఉప్పల్ స్టేడియానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఫ్యామిలీతో ఐపీఎల్ మ్యాచ్ చూడనున్నారు. దీంతో ఈ మ్యాచ్ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.